అమ్మా అరుంధతి, రాముడు పోయి ఇయ్యాటికి 11 రోజులు. పెనిమిటి పోయినాక ఏ ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం గాని ఆసారాన్ని కాదలేంగా తల్లి. ఇంకా సూతారేం పిన్నా కానివ్వండి. లేదు, నా మొగుడు సావలేదు, నా మొగుడు బతికి ఉన్నాడు, నా మొగుడు పారిపోయాడు, నా మొగుడు పారిపోయాడు. నేను పులిస్తేని తల్లి. నా మొగుడు సావలేదు. వదినా, మొగుడు పోయినాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తు కూసుంది. అవ్వా, మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిత్తదంట. ఇదేదో నాశనానికి వచ్చింది తల్లా. ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. ఏంటి నువ్వు అనేదే? యాందేందుండే దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాగు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది. అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అవి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దో, ఏడ దాని అందం తగ్గిపోద్దో అని భయం అంతే. ఆహా, అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లు పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన చండాలపు నోట్టు సెంబిడి కల్లాపి జల్లా. అది పూలు గాజులు తీయిపోతే నీకెందుకు, చీర తీసి చెట్టు గారెత్తే నీకెందురా? మళ్ళీ ఇట్లాంటి గోడ సాటు వ్యవహారాలు మాట్లాడితే రే నిన్ను ఎరువులు గుంట్లేసి తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసేసుకోండి. వారిని అనే మాటలన్నీ వాడని నా మీదకు దోస్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పోయేదే మాస్తాను గడి కొడుకు కదా. ఒక దూతరాష్ట్రుడివే జోడి తీసుడా.
అది కథ. ఎరబండ అది నిజంగా వస్తుందంటావా? వచ్చేదేం దొరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి. ఆ. అమ్మా, నేను వెళ్ళి ఆశారు కనిపించుకొస్తా. ఎట్లుందండి? ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం ఏంటి ఒళ్ళంతా విషమై ఉండేది. ఎందుకయ్యా పసిబిడ్డను కొట్టును పోతున్నట్టు పోతున్నారు? మీరంతా మనుషులేనా? ఏమే, నువ్వు బరి తెగించింది చాలక వాడిని కూడా బజార్కి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మద్దతు ఇచ్చారు కదా. గూడానికి సేడ పట్టించారు కదా. నోరు ఉయ్యండ్రా, పెద్ద బయలుదేరారు పత్తిత్తులు. ఛీ! దాన్ని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా? ఒరేయ్, మీ సిగ్గుని, మీ ధైర్యాన్ని, మీ నీతిని, నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి, ఎల్లి మీ మచ్చ ఎత్తుకోండ్రా. పింజారి ఎదవలరా, ఎల్లండి. ఏమ్మా, ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికనని సంబరంగా ఉందా? 10 కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో, నీ తీరు చూస్తుంటే మదమికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే సంపించావని కోర్సు వస్తుంది. ఇవాళ మీరు తోట బంగ్లాకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ గుండెల్లో దమ్ము చెట్లు మొలిచాయా?
ఒంటి మీదకి అమ్మోరొచ్చిందా? అరుంధతి పసుపు కుంకాలు తీశారు. ఇప్పుడు దాని బతుకు కూడా నాశనం చేస్తే ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. నా లైన్కి అడ్డం వస్తే నీ పేనానికి అరిష్టం పట్టుకుంటది. సీతను చెరబట్టిన రావణుడు తెలుసా? నీ మొగుడు పేనాలు తీయడానికి చచ్చిపోయిన రావుడు దేవుడై గాల్లోంచి వస్తాడనుకున్నావా? లైను మీదుండు. మన గడ్డి వాళ్ళు తగలబడుతున్నాయి దొరా. తగలబడితే నువ్వు అందులో పడి చావు. కుతికలు తొక్కతా ఎలా? తప్పండి. ఎవరు ఎవరి ఘోరం చేసింది? ఇంకెవరయ్యా? మయ్య మయ్య రావుడే. సత్య ప్రమాణకంగా మా అయ్యనయ్య దొరను చంపింది. రాత్రే మా అమ్మని దొరకు దగ్గేసి లోపలికి పంపాను. ఇంతలో గిడ్డు అమ్మ దగలు పడతా ఉంది. బండోడు వాళ్ళందరూ కలిసి దాన్ని ఆపటానికి పోయారు. అప్పుడు వచ్చాడయ్యా మా అయ్య. చేతిలో గొడ్డలు తీసుకొని భయం పుట్టేట్టుంటాడు. మా రాముడు మామే దొరను గొడ్డులు నరికినట్టు నరికాడు. సింహం సీల్చినట్టు సీల్చాడు. పావును చంపినట్టు చంపేశాడు. ఆ వంతు నా మీద పడి నన్ను సెండాలంగా తిట్టి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతలో జనం అలిగిడయ్యే తలిగి తూర్పు దిక్కుకు పారిపోయాడు. ఎస్ఐ బాబు, మా మామను పట్టుకోండి బాబు. పారిపోయినాన్ని పట్టుకొని సెచ్చేయండి బాబు.
అబద్ధం, అంత అబద్ధం. ఏందయ్య అబద్ధం? చచ్చిపోయిన ఈరుగాడు వచ్చాడంటే అబద్ధం అవుద్ది గాని పారిపోయిన రావుడు వచ్చాడంటే అబద్ధం ఎట్టా అవుద్ది? అవును నిజమే. అప్పుడు వచ్చి ఈరుగాడిని చంపాడు, ఇప్పుడు వచ్చి దొరను చంపాడు. ఏందయ్యా ఇంకా గుడ్లు మెడగరేసుకొని చూస్తుండవు? రాముడు వచ్చి దొరను చంపాడని రాసుకో. ఇదిగో ఏలి ముద్దలే కాదు కాలి ముద్దలు కూడా ఎత్తావు, రాసుకో. రాసుకోవయ్యా, రాసుకోవయ్యా. రావుడే వచ్చి దొరను చంపిలాడని రాసుకోవయ్యా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి.